పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం వేదప్రియారెడ్డి గారు. నమస్తే వెంకట్. మేడం, డేటింగ్ గురించి చెప్పారు, టీనేజర్స్ పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఫ్యామిలీలో చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనగానే చాలా పెద్ద ఒక అడవిలా అనుకోవచ్చు, అండ్ ఏ విధంగా అయినా అనుకోవచ్చు, ఒక పెద్ద సముద్రం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఫ్యామిలీ మీద ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అని అంటే అసలు ఫ్యామిలీస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఏ విధంగా వచ్చి ఉంటారండి? దీని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? గుడ్. ఈ క్వశ్చన్ వెంకట్, ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే వర్డ్ ఇది. ఎస్, రైట్. అవును. మనం ఫ్రెండ్స్లో కూడా ఫ్యామిలీని ఎత్తుక్కుంటాం. అవును. ఏ ఫ్రెండ్స్ అయితే కొంచెం క్లోజ్ అవుతారో వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం, ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటాం, ఆ తర్వాత ఫ్యామిలీ అంటాం. అవును. సో ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ అన్న వర్డ్ మనకి ఎంత ఇంపార్టెంటో అన్ని ఇష్యూస్ ఫ్యామిలీ అన్న వర్డ్లో ఉంటాయి. లైక్ ఇట్ ఆర్ నాట్, టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ వన్స్ అగైన్. రైట్. సో ఇప్పుడు చేసే సిరీస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ స్పెసిఫికలీ ఆన్ ఫ్యామిలీ థెరపీ. ఓకే. సో ఫ్యామిలీలో ఇష్యూస్ ఏముంటాయి, ఆ ఇష్యూస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటి కోపింగ్ మెకానిజమ్స్ ఏంటి, వాటి రీజన్స్ ఏంటి, అండ్ సో ఆన్ సో ఫోర్త్. సో ఐఎమ్ ష్యూర్ యు ఆర్ వన్ అమంగ్ ద లవ్డ్ వన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ విల్ బీ హ్యావింగ్ కపుల్ ఆఫ్ ఇష్యూస్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. కాబట్టి మాతోనే ఉండండి, కూర్చోండి, మీ ఇష్యూస్కి రిలేట్ చేసుకోండి అండ్ రిజాల్వ్ చేసుకోండి. శుభం. ఇంకా సాల్వ్ కాని ప్రాబ్లం ఏదైనా ఉంటే స్క్రీన్ మీద కనిపించడం వరకు కాల్ చేసి వేదప్రియారెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా మీకు ఒక సరైన సొల్యూషన్ కూడా తీసుకోవచ్చు. వెంకట్, ఫ్యామిలీ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? మా అమ్మ, మా ఇద్దరు అక్కలు, అందరూ. చాలా లాడ్ కదా ఇంట్లో. బాగా. ఫ్యామిలీ అన్న వర్డ్లో అన్నిటికంటే ఎక్కువ మంచిగా ఉండాల్సిన బిహేవియర్ కమ్యూనికేషన్. ఎక్కువ మటుకు ఒక గొడవ వచ్చింది ఇద్దరి మధ్యలో అంటే కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతేనే వస్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ. అవును. ఒక లవ్డ్ కపుల్ మధ్యలో గొడవ వచ్చినా కమ్యూనికేషన్. రైట్. మమ్మీ పాప మధ్యలో గొడవ మ్యాక్సిమం మనం చిన్నగా ఉన్నప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే ఒక సిల్లీ గొడవ మీకు గుర్తుకున్నట్టు చెప్పండి మమ్మీ పాప దగ్గర. నన్ను అడగొద్దు మేడం, నేను చెప్పను. Right. ఎందుకంటే నేను చూడలేదండి ఆ గొడవ. ఎస్, I'm with you on that. గొడవ అంటే it doesn't has to be like a war, right? గొడవ అంటే చిన్న డిస్ప్యూట్ బిట్వీన్ ఐడియాలజీస్ సరిపోతుంది. ఎస్, రైట్. చాలాసార్లు ఇంట్లో ఫాదర్ చెప్పి వెళ్తారు, మా మామ్ని అయితే చాలా స్వీట్గా మంజు డియర్ అని పిలుస్తారు మా డాడీ. రైట్. సో ఈ టైంకి వచ్చేస్తాను, మనం ఇక్కడ వెళ్దాం. రైట్. అండ్ మెనీ టైమ్స్ ఇంకా నాన్న వాళ్ళకి బయట 14 పనులు. రైట్. వెన్ దే కమ్ లేట్, రైట్, ఇక రుసరుసలు ఉంటాయి ఇంట్లో ఎట్లయినా. రైట్. కిచెన్లో క్వైట్గా వెళ్ళిన ఢమఢమ్మ అని చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి. ఏ ఇంట్లో అయినా దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇంతమంది గొడవకి కూడా కమ్యూనికేషనే కారణం. సో ఇప్పుడు అట్లీస్ట్ వాట్సాప్ వచ్చింది, ఫోన్ వచ్చింది. రైట్. అప్పటి కాలంలో అలా లేకుండే. ఓకే. ఇమ్మీడియట్గా మనం ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళాలనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ లేట్ అవుతుంది. రైట్. ఫోన్ తీసుకొని మెసేజ్ ఇస్తాం, డియర్ 20 minutes విల్ బి లేట్, వచ్చేస్తున్నా. రైట్. అప్పుడు ఆ కాలంలో అది లేకుంటుండే. ఇప్పుడు మీ అండ్ మై ఫాదర్ వెన్ వి సెట్, పప్ప ఈ వాట్సాప్ అప్పుడు నింటే కదా పప్ప అంటే కదా నానా అంటారు. హీ కెన్ కనెక్ట్ టు దిస్ పాయింట్. రైట్. సో ఈ కమ్యూనికేషన్ అన్నది లేకపోతే కరెక్ట్గా గొడవ రావడం అన్నది చాలా చిన్న ప్రాబ్లం, అపోహ క్రియేట్ అవ్వడం అన్నది పెద్ద ప్రాబ్లం. ఓకే. ఎలా అంటే నాకంటే ఇంకొకరు మీకు ఇంపార్టెంట్ అయిపోయారేమో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అన్న ఒక ఆలోచన. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మీరు చెప్పారు కావచ్చు. అండ్ ఇద్దరు బ్రదర్స్ మధ్యలో కూడా కావచ్చు. మా అమ్మ పెద్ద కొడుకుకి చెప్పింది కానీ చిన్న కొడుకుకి చెప్పలేదు, సో పెద్ద కొడుకే ఎక్కువ ఇష్టమేమో మమ్మీకి. రైట్. ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. రైట్. అండ్ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా మేము డాడీ వీ వాంట్ ఇట్. రైట్. సో గర్ల్స్ మేము లాడ్ చేసి అడిగే తరీకం అది డిఫరెంటే ఉంటుంది. అవును.
నాకు ఇంకా గుర్తుకుంది, ఎప్పుడు మూవీ పోవాలన్నా అడిగేది నేనే. ఇద్దరు అన్నయ్యలు ఉన్న వేదు, ఐ వాజ్ ద వన్, నానా పాప అనుకుంటూ పోతే ఇక చెప్పు, ఏదో ఉన్నింటే చెప్పు, రైట్? సో వీ హ్యావ్ టు బీ వెరీ స్మార్ట్. ఎవరు చెప్తే పనులు అవుతాయి, ఇది కూడా కమ్యూనికేషనే కదా. ఖచ్చితంగా అవును. అది అన్నయ్యలు ఇద్దరు ఉన్నా కూడా మగపిల్లలు పోయి అడగరు యూజువలీ ఫాదర్స్ని, అవును, ఆడపిల్లల్ని పంపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళని తిడతారు, కొడతారు, వీళ్ళనైతే ఏమంటారు కదా, ఏమన్నారు కదా ఆడపిల్లల్ని. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కమ్యూనికేషన్ అంటే, మదర్ లేట్ వస్తున్నా అని చెప్పలేకపోతే బేబీకి, స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇట్లా కనిపించాలి, మమ్మీ ఇట్లా కనిపించాలి ఇంట్లో. ఒక 5 minutes లేట్ వచ్చినా వాడు మూలు అట్కాయించి కూర్చుంటాడు, ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ టు యువర్ మమ్మ, రైట్? 24 గంటలు వాళ్ళ కోసమే పని చేసిన వచ్చే టైంకి లేకపోతే, సో అదే పొద్దున ఒక మాట చెప్పిపోయినాం అనుకోండి, బెటా ఐ మైట్ బీ 15-20 minutes లేట్ నాన్న, నువ్వు వచ్చి జస్ట్ షవర్ చేసేసుకో, ఐ విల్ బీ బ్యాక్. ఈ 1 minute ఆఫ్ కమ్యూనికేషన్ లేకపోతే వచ్చేటప్పటికి వాడి మూతి డౌన్. ఒకవేళ పిల్లలకి చెప్పిపోయినాం అనుకోండి కమ్యూనికేషన్ ఉంది, దెన్ ఇట్ ఈస్ రియలీ నైస్. అన్నిటికంటే బ్యూటీ ఏంటి తెలుసా వెంకట్, ఈ కమ్యూనికేషన్లో నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడం గొప్ప కాదు, నేనేం చెప్పలేకపోతున్నాను అది అర్థం చేసుకోవడం గొప్ప. ఏం చెప్పారండి. ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ఒక సిరీస్ స్టార్ట్ చేద్దామన్నాం, యూఆర్ విత్ మీ. నేను ఒక క్వశ్చన్ అడిగినా, ఒక మూమెంట్ అలా వెళ్ళరు, నేను దాన్ని బాదర్ చేయాలి ఆ పాయింట్ని, మళ్ళీ మిమ్మల్ని క్వైట్గా ఇంకొక పాయింట్ దగ్గర తీసుకొచ్చుకున్నా. దిస్ ఇస్ కమ్యూనికేషన్ విదౌట్ స్పీకింగ్ ఆన్ దాట్ పాయింట్. ఎస్, ఆ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో ఉంటే వాళ్ళిద్దరు ఎవరన్నా కావచ్చు ఫ్యామిలీ అయి తీరుతారు. ఖచ్చితంగా. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. అన్నిటికంటే ఎక్కువగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వెంకట్, రైట్? మీకు సిస్టర్ ఉంటున్నారు కదా, ఇద్దరు మ్యారీడ్. పెళ్ళి అయిపోయినాక అత్తగారింటికి వెళ్ళాక కమ్యూనికేషన్ అన్నది, ఇది నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తాను కదా, ఒక పెద్ద తాతగారి దగ్గర విన్నా నేను ఇది, యూనో, బిడ్డను చూడడానికి వెళ్తారట, ఎలా ఉంది నా బిడ్డ అని అత్తగారింటికి, రైట్? ఆ కమ్యూనికేషన్ మొత్తం కళ్ళల్లో నుంచే జరుగుతుందిట. ఓకే, ఇలా వస్తుంది, తను చాయ్ ఇస్తుంది, అందరికీ స్నాక్ పెడుతుంది, అన్నం పెడుతుంది, బిడ్డ అందరికీ ఫుడ్ పెడుతుంది, రైట్? జీతగాలున్నారు బయట, వాళ్ళకి ఫుడ్ పెడుతుంది. పెట్టేటప్పుడు బిహేవియరలీ షీఈస్ మెయింటైనింగ్ ఇట్, షీఈస్ మెయింటైనింగ్ ద స్మైల్. కానీ వెళ్ళి వచ్చాక తన కళ్ళు ఎలా ఉన్నాయని అడుగుతారట పెద్దవాళ్ళు ఇంట్లో. సూపర్. మనిషి ఆడవాళ్ళు చాలామంది వరకు ఫేస్లో కనిపించిన వాళ్ళండి, కానీ కళ్ళలో కనబడిపోయింది. వాళ్ళు సుఖంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, లేరా, ఎన్ని కష్టాలు పడుతున్నా అనేది కళ్ళలో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు అంటే మీతో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసండి, మీ వీడియోలో కూర్చుంటే ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతారండి, ఫ్యామిలీ కనెక్ట్ చేసేస్తూ ఉంటారు. కానీ గొప్ప క్వాలిటీ ఏంటి అది ఆడవాళ్ళలో. అయితే ఏ బాధ ఉన్నా సరే, లోపల ఎంత పెయిన్ ఉన్నా సరే బయటికి కనబడివ్వకుండా కళ్ళల్లో మాత్రమే కనిపిస్తుంది. కళ్ళు మాత్రం కంట్రోల్ చేసుకోలేరండి, బయట బాడీ మొత్తం కంట్రోల్ చేసుకున్నా సరే కళ్ళు మాత్రం కంట్రోల్. You cannot maintain with your eyes. Yes. So I wish and pray everybody is happy and everybody is maintaining their family the way it's supposed to. లేదు, ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి. ఒకవేళ వచ్చాయా, మీరు చేసుకోలేకపోతే మేనేజ్ దాన్ని అండ్ బిహేవియరలీ దాన్ని చేంజ్ చేసుకొని కలిసి ఉండలేకపోతే ఒక మెసేజ్ పెట్టండి తప్పకుండా. సుమన్ టీవీ, వెంకట్ అండ్ వేద ఎప్పటికీ మీతోనే ఉంటారు టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం, చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు ఒక సరైన ఒక మెంటర్ కానీ, ఒక గైడెన్ కానీ, ఒక సైకాలజిస్ట్ కానీ కావాలి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లంకి ఒక సరైన సొల్యూషన్ తీసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి కానీ ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంటే ఏ విధంగా ఉంటుంది అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా వచ్చి ఉంటారండి? నాకు అంటే నా దగ్గరకు వచ్చి హెల్ప్ తీసుకోవాలి అనే సంకల్పం ఉంటే ఒక్క ఫోన్ కాల్ స్క్రీన్ మీద. ఓకే. కానీ వచ్చాక మ్యామ్
నేను ఏమైనా చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని ఖచ్చితంగా అనుకోవాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఉన్నది ఉన్నట్టుగా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కానీ నేను హెల్ప్ చేయలేను. ఇక్కడికి వచ్చి మేనేజ్ చేశారా, మీరు లైఫ్ అంతా మేనేజ్ చేయాల్సిందే తర్వాత. ఓకే. సో ఇక్కడ ఏదైనా సరే టు బి హానెస్ట్, ఓపెన్గా ఉంటే, ఎంత ఓపెన్గా మీకు ఎంత ఇబ్బంది అనిపిస్తుందో అంత క్లారిటీ ఇవ్వండి నాకు. మ్యామ్ తను ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మ్యామ్ ఫినాన్షియల్గా నాకు ఇబ్బంది అనిపిస్తుంది, నేను ఆ మాట చెప్పలేకపోతున్నాను నా పార్ట్నర్కి, అండ్ సో ఆన్ సో ఫోర్త్. మీరు ఎంత క్లియర్గా మాకు చెప్తే మేమంత క్లియర్గా మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటుందో మీ కోపింగ్ మెకానిజం బట్టి వీ కెన్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం ఉన్నా, అది ఫ్యామిలీ ప్రాబ్లమే కావచ్చు, పర్సనల్గా కావచ్చు, లేదంటే డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఉండొచ్చు. ఒక మెంటర్ కావాలి, ఒక మంచి సైకాలజిస్ట్ కావాలి, ఈ ప్రాబ్లం నుంచి నేను ఓవర్కమ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వేదప్రియ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుండే నెంబర్కి మీరు కాల్ చేసి ఖచ్చితంగా తన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.